ప్రసన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నటువంటి దేవిక సూసైడ్ చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి దేవికని అమ్ము బంగారం అని పిలుచుకుంటూ ఉంటాం. తను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే ఒప్పించి ఇంట్లో అందరినీ ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. దేవిక ఆత్మహత్య చేసుకోవడంతో అసలు ఏం జరిగింది, బిడ్డ కళ్ళ ముందు లేకపోవడంతో ఇప్పటికి కూడా నా బంగారం తిరిగి వస్తుంది అని అంటూ రావాలి అంటూ తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒక్కసారి మాట్లాడదాము. అమ్మ దేవిక చివరిగా ఎప్పుడు మాట్లాడింది నీతో? ఆదివారం రోజు మాట్లాడింది మేడం. సండే మాట్లాడుతుంది, ప్రతి సండే ఫోన్ చేస్తుంది, ఎలా ఉన్నావని అడుగుతుంది. గుడ్ మార్నింగ్ మమ్మీ అని పొద్దున పెడుతుంది, గుడ్ నైట్ మమ్మీ అని నైట్ పెడుతుండే. సండే ఫోన్ చేసి రాండి బేట, సండేనే కదా ఆఫీస్ లేదు, ఇద్దరు వచ్చేయండి బేట అంటే డీమార్ట్కి వెళ్తున్నాం మమ్మీ, గచ్చిబౌలి ఉంటారు వాళ్ళు, డీమార్ట్కి వెళ్తున్నాం సామాన్ తీసుకొచ్చినాక మండే వస్తాం మమ్మీ, ఏమనుకోకు మండే వస్తాం నాకు కీళ్ళ నొప్పులు లేచినాయి బేట, హాస్పిటల్ చూపిద్దా కొడుక అంటే వచ్చి హోలిస్టిక్లో చూపిస్తా మమ్మీ, మండే వచ్చి హోలిస్టిక్లో చూపిస్తా. పోలీస్ మాట్లాడుతున్నాని ఆడు చంపినోని పేరుతోటి ఫోన్ వచ్చి మీ బిడ్డ ఉరి పోసుకున్నదని చెప్పిండ్రు తల్లి. నా అమ్మ పోసుకొని తల్లి, నా అమ్మ పుట్టడు ధైర్యం తల్లి, పీజీ చదివింది తల్లి, ఏ జాబన్న చేసి బతుకుతుండే, కొట్టిండు ఇవన్నీ కొరికేసిండు తల్లి, ఆడ చూడు పోటీ తల్లి. ఎంతో ఇష్టపడ్డారు అని మీరు ఒప్పించి పెళ్లి చేశారు, ఎందుకు ఏం జరిగింది తెలియలేదు మేడం. 2 నెలల కింద గొడవ, ఇద్దరు ఇంటికి వచ్చిండ్రు, 12 గంటలకు వచ్చిండ్రు ఇంటికి. గొడవ అవుతున్నది మమ్మీ ఇంటికి వస్తామంటే మ్యారేజ్ అయిన 2 నెలలకే గొడవ పడ్డారు. ఇంటికి వస్తాం మమ్మీ అంటే రండి బేట రండి 4 రోజులు ఉండిపోతారు రండి అంటే వచ్చిండ్రు. 4 అన్నత 5-6 రోజులు ఉన్నారు. వెళ్తాం మమ్మీగా సర్దుకున్నాం కదా వెళ్తాము అని, నేను కూడా వస్తా బేట మీతోటి అందరం ఉందాం ఆడొక 4 రోజులు, మీ కోపాలు తగ్గని. ఏంటి బేట కోపాలు అంటే ఏం లేదు చిన్న చిన్నవి మమ్మీ, చిన్న చిన్నవి ఇక అది ఉంటాయి కదా మమ్మీ అన్నది. నేను ఆడొక 4-5 రోజులు వచ్చేసిన. ఇక చెప్తున్నాడమ్మా ఇప్పుడు మీ అల్లుడితో మాట్లాడారు, అసలు ఏం జరిగిందంటే ఏమి చెప్తలేడు, మాట్లాడతలేడు తల్లి. పోలీస్ స్టేషన్లోకి పోయి తిడితే మనకు వచ్చిండు, ఏమి చేస్తే మనకు వచ్చిండు. ఇంటికి చెప్పంగానే అక్కడ గచ్చిబౌలికి పోయి 2 కొట్టినా, ఏం చేసినావు చెప్పంటే చెప్తలేడు. పోలీసులకేమో ఆమెనే పోసుకున్నదట, ఆమె పోసుకోలేదు మేడం, కాళ్ళు కింద ఆనుకున్నాయి, అదొకటే పైకి ఉంది మేడం, ఇదంతా బెడ్ ఉన్నది మేడం, ఇదన్నీ కొరికింది, ఇదా కొరికిండు మేడం. మీరు చూడండి మేడం, మూసి పెట్టొద్దు మేడం, వానికి శిక్ష పడాలి, తగిన శిక్ష పడాలి. మస్తు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చిన, బంగారం పెట్టిన, అన్నీ పెట్టిన, నన్ను నడిపే దిక్కు కూడా లేరు మేడం. ఒక్కదాన్ని నా బిడ్డ ఒక్కతే జాబ్ చేసి నన్ను నడుపుతుంది అనుకున్నా, నన్ను ఇట్లా తెచ్చి కూలేస్తుంది అనుకోలేదు తల్లి. మీ కాళ్ళు పట్టుకుంటా నా అమ్ముని ఒక్కసారి మాట్లాడిస్తే మీ కాళ్ళు మొక్కుతా, మా అమ్ముని మాట్లాడి మీకు వచ్చి మాట్లాడమానండి. మా అమ్మ వస్తుంది ఇడికి, మీరు పిలుస్తే వస్తుంది, వీడియోలో వస్తుంది, మా అమ్మ వీడియోలో వస్తుంది, పిలవండి మేడం, మీ కాళ్ళు పట్టుకుంటా, మీకు చిరణార్థి చేస్తా, కోటి దండాలు పెడతా. ఎంతో అల్లారు ముద్దుగా ఒక్కగానొక్క కూతురు. మీ అల్లుడు ఇప్పటికైనా ఏమన్నా మాట్లాడుతున్నాడు? మాట్లాడతలేడు మేడం. ఏం జరిగింది చెప్పు మరి, వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళకు కూడా అడుగుతున్నా, ఏం జరిగింది నాకు ఒక రీజన్ చెప్పు మరి, ఏమి జరిగింది అసలు, గొడవ పడ్డారా ఏమని చెప్పండి. వాళ్ళు చెప్తలేరు మేడం. మనకి పోయి అడిగిన ఏమైందిరా చెప్పురా, నా బిడ్డ ఏం చేసింది చెప్పురా అంటే చెప్పలేడు తల్లి. బాగా చెప్తా, జైల్లో కూర్చున్నాడు వాడు. ఆదివారం జరిగితే మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఆదివారం నైటే ఫోన్ చేసింది మేడం, నైట్ ఫోన్ చేసింది. అప్పుడు ఇద్దరు మాట్లాడారు, కొంచెం డల్గా మాట్లాడాను, కానీ ఇంకేం భార్య భర్తలు అయినాక ఉంటాయి కదా మేడం. చిన్నోళ్ళు 6 నెలలు మ్యారేజ్ అయింది, చిన్నోళ్ళు ఏదన్నా అనుకుంటారు, ఇక పోనీ అనుకొని వదిలేసిన మేడం. లేకుంటే ఇంత డౌట్ వస్తే ఉరుకుతుంటే మేడం, నా బిడ్డని ఎట్ట బయట కొత్తుకుంటుంటే మేడం, కూలి చేసి నడుపుతుంటే మేడం, నా కూతురుని కన్నా కష్టం చేసి నా బిడ్డని చదివించిన మేడం, పీజీ చదివించిన మేడం. తండ్రి చనిపోయి 15 సంవత్సరాలు అయినా మా అమ్మని మంచిగా పెంచిన, రాణిలాగా పెంచిన. మీరు చూడండి మేడం, మా అమ్మని చూడు, మా అమ్మని చూడు. మీరు ఎట్లా ఉంటుండే, ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? ఏం చెప్తుంటుండే? ఈ పెళ్ళి అయినప్పటి నుంచి మాతో ఏం మాట్లాడలేదు. మేము ఇక్కడ ఉండం, తాండూరు ఉంటాము. మా కోడలు అవుతుంది, మంచిగానే ఉంటుండే, తల్లితోటి చాలా మంచిగా ఉంటుండే, తల్లి కూతురు ఇద్దరు.
ఒకరి మాట ఒకరు వేయకుండా మంచిగా ఉంటాం. మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడిందమ్మా? చిన్నమని కావాలి మేడం, నాతో మాట్లాడలేదు మరి, మధ్యలో ఫ్రెండ్ లైన్ నుంచి మాట్లాడలేదు మేడం, ఫోన్ చేయలేదు. ఒప్పుకున్నారా పెళ్లికి? అందరూ ఒప్పుకొనే చేశారా? ఏమన్నా లవ్ మ్యారేజ్ వద్దు అని మ్యారేజ్ అన్నందుకు మేము కూడా ఇక సరిపెట్టుకున్నాం మేడం. ఏం చెప్పలేదు, ఏం తెలియని లేరు మాకు. ఆమె ఇష్టపరంగా చేసుకున్నది, ఆమె. ఇంట్లో జరుగుతున్నటువంటి ఏ విషయాలు గొడవల గురించి ఎప్పుడూ చెప్పలేదు అని చెప్తున్నారు. వాళ్ళంతా ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు దేవిక ఎలా ఉంటుంది ఏంటి అని వాళ్ళతో మాట్లాడదాము. ఆ దేవిక ఎలా ఉంటుంది మీతో? అంటే సూసైడ్ చేసుకునే అంత పిరికిగా ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు అమ్మాయి సూసైడ్ కూడా చేసుకునేది కాదు, చాలా ధైర్యంగానే ఉంటుంది మాతో కూడా. ఇంకా వీళ్ళకి కామన్గా గొడవలు అవుతూ ఉండేవి, ఇంత సీరియస్ అవుతుందని అసలు అనుకోలేదు. మీకు ఎప్పటి నుంచి పరిచయం దేవిక? 1 year నుంచి పరిచయం. మా 1 yearలో ఎప్పుడైనా చెప్తుందా ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలా హస్బెండ్ ఏ విషయాలు చెప్పేది? వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. నార్మల్గా రిలేషన్లో ఉన్నప్పుడు కూడా గొడవలు అయ్యేవి. దేవిక ఇన్స్టా చూస్తే చాలా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో. ఎక్కడా కూడా తను భయం కానీ ఏమీ కనిపించడం లేదు. అలాంటిది సూసైడ్ చేసుకుంది అంటే మాకు నమ్మాలనిపించడం లేదు అని అంటున్నారు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, దేవిక మాట్లాడుతుంది కదా, మాట్లాడేటప్పుడు ఎక్కువ ఎలాంటి విషయాలు చెప్తుంది? యాక్చువల్గా మేము లాస్ట్ 3 years నుంచి టచ్లో లేం, బట్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అనమాట. షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎంతసేపు మమ్మీ మమ్మీ కెరియర్, మా మమ్మీని నేను చూసుకోవాలి, ఇలాంటి టైప్. తను చాలా స్ట్రాంగ్. ఒకరిని అట్లీస్ట్ తను బ్రేవ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉండేది. కానీ తను సూసైడ్ చేసుకుందంటే ఇది రాంగ్. వాళ్ళే సంథింగ్ ఏదో చేసి తను చేసుకుందని చెప్పడం తప్ప తను చేసుకుంది అయితే రాంగ్. అసలు తను చేసుకునే పర్సనే కాదు. తన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో చూసింది, కానీ తను చాలా స్ట్రాంగ్ ఉంది. వై? బికాస్ ఆంటీ కోసం తను, తన కోసం ఆంటీ అన్నట్టు ఉండేవాళ్ళు. అలాంటిది అలా చేసుకుందంటే మాకే షాకింగ్గా ఉంది. మేము ఇంకా నమ్మలేక ఉన్నాము ప్రెజెంట్. దేవిక ఎంతో స్ట్రాంగ్గా ఉండేది. ఎప్పుడు వాళ్ళ అమ్మ గురించి ఆలోచించేది. అమ్మని మంచిగా చూసుకోవాలి, ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి. ఎందుకంటే నాన్నని కోల్పోయినటువంటి దేవిక ఇంకా నాకు అమ్మే ఉంది, చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచినటువంటి అమ్మకి ఎలాంటి కష్టం రావద్దు అని చెప్పినటువంటి దేవిక సూసైడ్ చేసుకుంది అని అంటే మాకు అస్సలు నమ్మాలి అనిపించడం లేదు. అల్లుడే ఇదంతా చేశాడు. కక్షపూరితంగానే మొదటి నుంచి పెళ్లి అయిన తర్వాత గొడవలు అయ్యాయి. కేవలం చిన్న చిన్న గొడవలుగానే భావించాము. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నంత వరకు వస్తుంది అని అనుకోలేదు. కఠినంగా శిక్షించాలి, మాకు న్యాయం చేయాలి అంటూ దేవిక తల్లి తన ఆవేదనని వ్యక్తపరుస్తుంది. దేవిక తిరిగి వస్తుంది, మాట్లాడుతుంది అన్న హోప్తోనే ఇంకా తల్లి ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు పెంచుకొని చిన్న కష్టం కూడా రాకుండా హై ఎడ్యుకేషన్ చదివించి తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఉద్యోగం చేసుకొని నాకు తోడుగా ఉంటుంది అనుకున్నటువంటి దేవిక ఇంత చిన్న కష్టం వచ్చినా సరే ప్రతి కష్టాన్ని ఇంట్లో చెప్పేది. కానీ సూసైడ్ చేసుకుంది అంటే మేము నమ్మట్లేదు. ఖచ్చితంగా అల్లుడే ఇదంతా చేశాడు, తనని శిక్షించాలి, మాకు న్యాయం చేయాలి అంటే తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రసన్న, ఈ సూసైడ్ అసలు దేవిక చేసుకొని ఉండదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అల్లుడే ప్రధాన కారణము. గొడవలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు ఇంట్లో. చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఇంటికి వస్తూ ఉండేది దేవిక. సర్ది చెప్పి పంపించే వాళ్ళమి, కానీ సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం అయితే అల్లుడిగా భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.